అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శివరాత్రి పండుగ రోజున శివుని పూజలు అస్సలు చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో శివరాత్రి రోజున పాటించవలసినటువంటి నియమాలు, అలాగే అభిషేకం చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి, ఇంట్లో పూజ శివరాత్రి రోజున ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో అలాగే ఐ బటన్లో కూడా లింక్స్ వస్తాయి, ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి శివరాత్రి పండుగ రోజున శివుని పూజలు అస్సలు చేయకూడని పనులు చూద్దాము. శివరాత్రి హిందువులకి అతిపెద్ద పండుగ అండి. అయితే ఈరోజే శివుడు లింగాకృతి పొందిన రోజు. 300 సంవత్సరాలకి ఒక్కసారి ఈ తిథి అనేది వస్తుందంటండి. అందువల్ల ఈ మహాపర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అయితే శివరాత్రి రోజున దేశమంతా కూడా శివాలయాల్లో శివపూజలు అనేవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి. పొరపాటును మనం తెలిసి తెలియక తప్పులు అనేవి చేసేస్తూ ఉంటాము. అయితే ఇలా తప్పులు చేయటం వల్ల కొన్ని కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా శివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శివుని పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదండి. ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అందువల్ల సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఉదయం 8 లోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి. శివరాత్రి రోజున చెంబుడు నీళ్ళని అయినా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీకు వీలు కలిగింది అంటే కనుక పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిదన్నమాట. అలాగే శివుడికి అభిషేకం చేసే పాలని ఆవు పాలనే వాడాలి, గేదె పాలని అసలు వాడకూడదు. ఇక శివాలయంలో గర్భగుడికి వెళ్ళే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడిది అభిషేకం చేయాలండి. శివలింగంపై పాలు పోసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళలు శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదండి. అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి వెంట్రుకలు అలాగే చెమటలు కానీ శివలింగంపై అస్సలు పడకూడదు. అలాగే శివాలయంలోకి మొగలి పువ్వుని తీసుకురాకూడదండి. ఇది స్వామివారికి అస్సలు సమర్పించకూడదు. పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం అస్సలు చేయకూడదండి. ఇది మహాపాపం. నేరుగా పాల ప్యాకెట్లతో శివునికి అభిషేకించకూడదు. పాలను ఒక గ్లాసులో కానీ లేదంటే ఇత్తడి రాగి చెంబులో కానీ తీసుకుని వెళ్ళి అభిషేకం అనేది చేసుకోవాలి. ఇంట్లో కూడా ఇలాగే అభిషేకం నిర్వహించుకోవాలి. అంతేగాని స్టీలు పాత్రలో అభిషేకం అనేది చేయకూడదండి. అలాగే స్టీలు పాత్రను ఉపయోగించి పాలతో అభిషేకం అనేది చేసుకోకూడదు. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూరను దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. శివ పూజ చేస్తున్న సమయంలో స్టీలు పాత్రలను అస్సలు వాడకూడదండి. వీటికి బదులుగా ఇత్తడి, వెండి, రాగి పాత్రలను ఉపయోగించుకోవాలి. శివరాత్రి రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. నలుపు రంగు దుస్తుల్ని అస్సలు ధరించకూడదు. శివరాత్రి రోజున ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు. అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు. శివరాత్రి రోజున మద్యం మరియు మాంసాన్ని అస్సలు ముట్టుకోకూడదు. శివలింగంపై కొబ్బరి నీళ్లు పోయకూడదు. కేతకి పువ్వులను స్వామివారికి సమర్పించకూడదు. అలాగే శివ పూజలో తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన్న పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదండి. కాబట్టి మీరు మంచినీళ్ళు కానీ లేదంటే ఏదైనా టీ కానీ తీసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ గర్భవతులు కానీ లేదంటే పెద్ద వయసు ఉన్నవారు కానీ టిఫిన్ చేసైనా కూడా స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి. ఈ రోజున ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకోవాలి. అలాగే శివరాత్రి రోజున మీరు నైవేద్యం సమర్పించాలి అనుకున్నప్పుడు ఆ నైవేద్యాల్లో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి. చాలామంది డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన లడ్డూని, పల్లీకి సంబంధించినటువంటి లడ్డూని కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇవి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. శివరాత్రి రోజున విభూది ధరిస్తే చాలా మంచిది. ఈ రోజున విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. శివరాత్రి రోజున పరమేశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట.
ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, షేవింగ్ వంటివి పనులు చేసుకోకూడదు. శివరాత్రి రోజున భార్యాభర్తలు కలవకూడదు. అలాగే ఈ రోజున ఉప్పు కూడా తీసుకోకూడదు. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి రోజంతా శివుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. శివుని యొక్క పూజ చేసే సమయంలో నుదుటిపైన కుంకుమ బొట్టు తప్పనిసరిగా ధరించుకోవాలి. అలాగే చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. మీరు గుడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు శివాలయం వైపు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఈ రోజున శివుడికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలా మంచిది. శివునికి బిల్వపత్రం సమర్పించి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ ఉంటే 1000 రెట్ల పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది. అలాగే మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని, చేస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం పేర్కొంటుంది. కానీ అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, గర్భవతులు ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదండి. ఒకవేళ మీకు ఏ కారణం చేతైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం నిర్వహించుకోలేకపోయినా, శివుడి పూజ చేయకపోయినా ఈరోజు 108 సార్లు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో స్వామివారిని మనసులో స్మరించుకుంటూ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనుకుని 108 సార్లు అనుకుంటే సరిపోతుంది. మీకు పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే శివరాత్రి రోజున తులసికోట దగ్గర నెయ్యి దీపారాధన వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు. అలాగే జాగరణ చేసే టైంలో శివుని యొక్క నామస్మరణతోనే జాగరణ అనేది చేయాలండి. అంతేకాని సినిమాలు, ఫోన్లు చూసుకుంటూ జాగరణ అనేది చేయకూడదు, టైంపాస్ చేయకూడదు. శివనామస్మరణతో జాగరణ అనేది చేయాలి. ఈ ఉపవాసం జాగరణ మరునాడు అంటే శనివారం నాడు శివునికి మరొకసారి పూజ చేసుకుని ఈ ఉపవాస దీక్షని విరమించుకోవాలి. అయితే ఉపవాస దీక్ష విరమించిన తరువాత శాకాహార భోజనం మాత్రమే చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం భుజించకూడదు. ఈ విధంగా ఉపవాస దీక్షను విడవాలి. అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని మాంసాహారం తింటే చేసిన ఉపవాస దీక్షకి ఫలితం దక్కదు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.